Hi everyone, good afternoon. This is Purnima Gugilla and welcome to today's live. సో యాక్చువల్గా నేను రికార్డ్ చేస్తున్న థర్డ్ లైవ్ ఇది. సో కొంచెం బ్యాక్ టు బ్యాక్ కాల్స్ రావడం వల్ల ముందు లైవ్స్ డిస్టర్బ్ అయ్యాయి. మోర్ దాన్ 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం. సో ఇంకెక్కువ లేట్ చేయను, లెట్ మీ గెట్ బ్యాక్ టు ద టాపిక్. సో ఇవాళ నేను ముందు వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ చేశాను. సో దాని ప్రకారం టుడేస్ టాపిక్ ఏంటి అంటే మెంటల్ హెల్త్ అండ్ మై జర్నీ ఇన్ ఫేసింగ్ టు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్. ఎస్ అండి, నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సో 1 is 6 years అండ్ అనదర్ 1 is 3 years అనమాట. సో ఇద్దరు డెలివరీస్ అప్పుడు బోత్ మై డెలివరీస్ అయిన తర్వాత నేను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఫేస్ చేశాను. సో ఫస్ట్ డిప్రెషన్ అప్పుడు నాకు 11 to 12 months పట్టింది రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్సీలోకి రావడానికి. అండ్ సెకండ్ సార్ వచ్చేసరికి ఐ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ కుడ్ రికవర్ ఇన్ 7 to 8 months అనమాట. సో ఫస్ట్ సారి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే నాకు వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉండదు కదా. సో ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా, అంటే నేను సఫర్ అవుతుంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్తో అని నాకు తెలియదు. చాలామంది బేబీ బ్లూస్ అన్నారు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అన్నారు, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ చెప్పారు. బట్ ఐ డిడ్ నాట్ నో అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని. ఒక 2-3 weeks అబ్జర్వ్ చేసిన తర్వాత నేను నాలాగా ఉండట్లేదు, నా ఎమోషన్స్ నా కంట్రోల్లో ఉండట్లేదు, నేను తెలియని ఒక డార్క్నెస్ అండ్ ఒక హాలోనెస్లోకి వెళ్ళిపోతున్నానని నాకు అనిపించిన తర్వాత ఐ డిస్కస్ విత్ మై పేరెంట్స్, మై హస్బెండ్, మై ఇన్లాస్ అండ్ త్రూ ప్రాపర్ కన్సల్టేషన్. ఫస్ట్ ఇనీషియల్గా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళమని నేను అడిగినా కూడా దేవర్ అప్రహెన్సివ్. సో ఫస్ట్ నన్ను గైనకాలజిస్ట్ దగ్గరికే తీసుకెళ్లారు అండ్ మేడంకి నేను నా సిమ్టమ్స్ అవన్నీ చెప్పిన తర్వాత షీ రిఫర్డ్ మీ టు మై సైకియాట్రిస్ట్ అండి. సో దెన్ ఐ వెంట్ టు హిమ్. సో కన్సల్టేషన్ తీసుకున్నాను, ఇమీడియట్గా మెడికేషన్ కూడా స్టార్ట్ చేశాను. వెరీ మినిమల్ డోసెసే వాడాల్సి వచ్చింది, డైలీ 1 tablet మాత్రమే వేసుకునేదాన్ని. సో ఆ టాబ్లెటే వేసుకోవాల్సి వచ్చింది అండ్ ఐ ఫాలోడ్ ద మెడికేషన్ ఫర్ నియర్లీ 3 to 4 months అండి. సో 3 to 6 months ప్రాపర్ కన్సల్టేషన్ అండ్ ట్రీట్మెంట్ సరిపోయింది. అండ్ ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రికవరింగ్ పార్షియలీ. కొంచెంగా నన్ను గెట్ బ్యాక్ చేసుకోగలిగాను. బట్ ఆ తర్వాత ఒక 11 to 12 months తర్వాత చాలా వరకు నేను యాక్టివ్ అయిపోయాను, నార్మల్ అయిపోయాను. బట్ స్టిల్ కొన్ని ఫంక్షన్స్ ఇంతకుముందంత నార్మల్గా నేను చేయలేకపోయేదాన్ని, నా బ్రెయిన్ ఇంతకుముందున్నంత స్పీడ్గా వర్క్ చేయలేకపోయేది. అండ్ తర్వాత మెల్లిగా మా బాబు వచ్చాడు. సో 1 year బేబీ అంటే ఎంత హడావిడి, ఎంత ఆక్యుపైడ్ ఉంటామో, అండ్ చాలా క్యూట్గా కూడా ఉంటారు కాబట్టి అదే సరిపోయేది అనమాట. సో ఐ వాజ్ వెరీ మచ్ ఆక్యుపైడ్ విత్ హిమ్. సో ప్రతి డిప్రెషన్ అప్పుడు 2 సార్లు అప్పుడు కూడా మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్ వర్ వెరీ కోఆపరేటివ్ అండి. నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరే ఉండు, నీకు బేబీతో స్లీప్ ఉంటుంది ఉండదు, రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి మీ పేరెంట్స్ మేము ఎంత మంచిగా చూసుకున్నా కూడా మీ పేరెంట్స్ దగ్గర ఉన్న కంఫర్ట్ జోన్ మేము క్రియేట్ చేయలేము, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టేట్ యువర్ మామ్స్ ప్లేస్ అని చెప్పారు. సో ఇండైరెక్ట్గా కాదండి, డైరెక్ట్గా కాదు, ఏ రకంగా కూడా నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్ ఉన్నారు. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై ఇన్లాస్ అండ్ మై హస్బెండ్ ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్. అండ్ ఆల్సో మా పిన్ని ఎవరైతే మా హస్బెండ్కి డే అండ్ నైట్ దగ్గర నుండి చూసుకొని వంట ఫర్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకున్నారు, నా హెల్త్ బాగాలేని బోత్ టైమ్స్ కూడా. ఐఎమ్ గ్రేట్లీ ఇండెటెడ్ టు ఆల్ దీస్ పీపుల్ అండి. నా హెల్త్లో నేను రికవరీ అనేది నాది యాక్టివ్ రోల్ అయితే వీళ్ళందరిది ప్యాసివ్ రోల్ అనమాట. వెనకాలండి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడం చాలా పెద్ద హెల్ప్. అండ్ నేను ఇబ్బంది పడకుండా, మా వారి గురించి నేను టెన్షన్ పడకుండా ఆయన జాగ్రత్తగా చూసుకోవడం ఇంకా చెప్పలేని హెల్ప్. సో బట్ స్టిల్ అయినా కూడా నా మీద నా బాబు రెస్పాన్సిబిలిటీ ఉండేది. అది కూడా చేయవా అని మీరు అడగచ్చు. మీరు అనుకోవడానికి ఒక బాబుని చూసుకోవడం చాలా సింపుల్గా అనిపిస్తుందండి. ఒక న్యూ బోర్న్ బేబీతో ఒక డిప్రెషన్ ఫైట్ చేయడం అనేది ఎవరికి వాళ్ళు ఫేస్ చేయాలని నేను అనుకోను. బట్ ఫేస్ చేసిన వాళ్ళని అడగండి, ఆ స్ట్రగుల్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది. మనకి ఇక్కడ ఉన్న పుల్ల తీసి పక్కన పెట్టడానికి ఎంత గట్స్, ఎంత మోటివేషన్, మనని మనం ఎంత పుష్ చేసుకుంటేనో మన కళ్ళ ముందున్న దాన్ని తీసి పక్కన పెట్టాలంటే కూడా మనని మనం కొన్ని గంటల పాటు మోటివేట్ చేసుకోవాలి. నేను ఈ ఫుడ్ తినాలి, నేను నా బేబీ కోసం ఫుడ్ తినాలి, నా బేబీకి మంచి డైట్ నేను తింటేనే మంచి పాలు వస్తాయి, న్యూట్రిషియస్ ఫుడ్ నేను తింటేనే బేబీకి మంచి డైట్ అందుతుంది, నా బేబీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి నేను కొంచెం తినాలి, నా బేబీ కోసం నేను మంచిగా డైట్ మెయింటైన్ చేయాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ బ్యాలెన్స్ అంతా మెయింటైన్ చేయాలి. సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి, బట్ స్టిల్ నా బేబీ కోసం నేను బ్రతికుండాలి, నా బేబీని నాలాగా ఎవరు చూసుకోరు, ఎవరైనా ఉండనివ్వండి, ఎంత ప్రేమగా ఉండనివ్వండి, ఎలాంటి పీపుల్ అయినా ఉండనివ్వండి, బట్
ఎవ్వరు కూడా ఒక మదర్ని రీప్లేస్ చేయలేరండి. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. సో నా బేబీకి నేను ఉండాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. పేరెంట్స్, ఇన్లాస్, హస్బెండ్ ఇలా చాలామంది నాకు సపోర్టివ్గా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. బట్ స్టిల్ ఎవరెంత మీకు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇచ్చినా కూడా ఇంటర్నల్గా మీ విల్ పవరే మీకు బిగ్గెస్ట్ మోటివేటర్. మీ విల్ పవర్తో మీకు మీరు అది ఫైట్ చేయలేకపోతే మాత్రం ఇదంతా కూడా నథింగ్ అండి. బయట నుంచి 100 మంది 100 చెప్తా ఉంటారు. అది ఎలా ఉంటుందంటే మీరు ఒక టీవీ పెట్టుకొని ఒక ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటారు. మీరు ఫోన్లో చెప్పేది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఇంకో చెవి మీదేమో అది వింటూ ఉంటారు. అదే నడుస్తూ ఉంటుంది, ఇదే నడుస్తూ ఉంటుంది. రెండు మీ చెవున పడుతూ ఉంటాయి, బట్ దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో డిప్రెషన్ అలాంటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఒక ఇన్నర్ వాయిస్ రన్ అవుతూ ఉంటుంది. ప్లస్ మన చుట్టుపక్కల చెప్పే వాళ్ళు మాట్లాడినవి కూడా మనకు వినపడతా ఉంటాయి. అది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. అది ఎప్పుడు ఒక కాన్స్టెంట్ ఇంటర్నల్ స్ట్రగుల్ అనేది పక్కాగా ఉంటుందండి. సో ఆల్వేస్ రిమెంబర్, డిప్రెషన్ ఫైట్ చేయడం ఈజ్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. డిప్రెషన్ అనేది అస్సలు ఈజీ కాదు. అది ఫేస్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే ఒక తెలియని డార్క్ టనెల్లోకి మనంగా మనం వెళ్ళకపోయినా కూడా మనకు మనమే లోపలికి ఏంటో దిగిపోతున్నట్టే ఉంటుంది. అందులోకి మనం అది ఉంటుంది చూసారా, ఇలా దిగిపోతాం కదా, ఏమంటారు, ఒక ఊబిలోకి దిగిపోతున్నట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, తెలియని ఒక డార్క్ స్పేస్లోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. మన ఎవరో తోసేస్తున్నట్టు ఉంటుంది. పైకి రావాలని మనం ఎంత ట్రై చేసినా కూడా రాలేం, అస్సలు రాలేం. ఎంత పైకి రావాలనుకుంటామో అంత కిందకి దిగిపోతూ ఉంటాం. చాలా 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 కష్టం అండి. మీరు అనుకోవచ్చు లోకల్లో చాలా మంది చాలా బ్యాటిల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా మంది చాలా చాలా ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఫినాన్షియల్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ వైజ్ ప్రెషర్స్ ఉంటాయి. హస్బెండ్, ఇన్లాస్, ఆడపడుచులు, ఇది అది సొసైటల్ ప్రెషర్, 100 రకాల టెన్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే మీతో మీరు చేసే యుద్ధం ఉంటుంది చూసారా, ఇంటర్నల్గా మీకు మీరు మీ మనసులో మిమ్మల్ని మీరు రీగెయిన్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు గెట్ బ్యాక్ అవ్వడానికి, మీ లోపల మీరు పడే స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో చూసారా, లేచి మంచం దిగి ఏడుస్తున్న బాబుని ఎత్తుకోవడానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. లేచి ఒక టిఫిన్ తినడానికి, ఒక ఇడ్లీ ముక్క నోట్లో వేసుకోవడానికి మీతో మీరు యుద్ధం చేసుకోవాలి. రోజు వెళ్ళి స్నానం చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. లేచి కొంచెం నీట్గా పౌడర్ వేసుకొని రెడీ అవ్వడం పెద్ద టాస్క్. బేబీ ఏడుస్తున్నాడు, లేచి ఎత్తుకొని వాడిని బుజ్జగించి పడుకోబెట్టడం పెద్ద టాస్క్. మీరు అనుకోవచ్చు ఇదంతా ఏంటి ఇంత ఓవర్గా చెప్తుంది అమ్మాయి అని మీరు అనుకోవచ్చు. నిజంగా ఎవరైనా డిప్రెషన్ ఫేస్ చేసిన వాళ్ళని మీకు ఎవరైనా పరిచయస్తులో, మీ కామన్ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అడగండి అది ఎంత స్ట్రగుల్ లాగా ఉంటుందో. లేచి బ్రష్ చేయడం కూడా కొండ మీదకి ఎక్కినంత పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అదో పెద్ద కొండ మీద కోతిని ఎవరైనా తీసుకురమ్మని చెప్పినట్టు అనిపిస్తుంది. మన గురించి మనం పట్టించుకోవడం కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటి మనమే పట్టించుకోవడం అంత ఇబ్బంది పడుతున్న కేసులో మనం ఒక న్యూ బోర్న్ బేబీ, వాడికి పడుకోవడం, లేవడం, డైపర్ చేంజ్ చేయడం, ఇవన్నీ వాడికి డైట్ తీసుకోవడం, ఇవేవి వాడికి తెలియని ఏజ్. సో అలాంటి ఏజ్, అలాంటి మెచ్యూరిటీ లేని ఒక న్యూ బోర్న్ బేబీని డీల్ చేసుకుంటూ మనం డిప్రెషన్ ఫైట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. బట్ నాకేంటంటే మై మదర్ వాజ్ ఆల్సో డిప్రెషన్ పేషెంట్ కాబట్టి ఐ హ్యాడ్ సంథింగ్. చాలా మంది అంటుంటారు ఒక డాక్టర్ కంటే కూడా ఒక సీనియర్ పేషెంట్ ఇచ్చే సలహా అనేది తొందరగా అప్లై అవుతుంది, అలా ఏదో అంటారు సిమిలర్ టర్మ్స్లో. సో అలా నాకు ఇంటర్నల్గా ఇంట్లోనే మా మమ్మీ ఉన్నారు. సో మా మమ్మీ ఇన్ ఇయర్స్ నుంచి ఒక డిప్రెషన్ పేషెంట్గా ఉన్నారు. ఆన్ అండ్ ఆఫ్ తన డిప్రెషన్ సఫర్ అవుతూ ఉంది కాబట్టి షీ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆ ఫేజెస్ ఎలా ఉంటాయి, దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి, నేను ఎప్పుడైనా బీట్ చేయలేకపోయినప్పుడు మమ్మీ నాకు అలా కాదు, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఎందుకో ఫైట్ చేయలేకపోతున్నాను, నా బేబీకి నేను జస్టిస్ చేయట్లేదు అనిపిస్తుంది, నా బేబీకి నాకంటే బెటర్ మదర్ ఇంకెవరో వస్తారనిపిస్తుంది, నేనే చచ్చిపోతే ఒక నార్మల్ లేడీ వస్తుంది నా బేబీని చూసుకుంటుంది. ఇలా 100 కాన్వర్సేషన్స్. మా హస్బెండ్ చేయబట్టుకొని నాకు ఎక్కడైనా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు ఏదైనా బిల్డింగ్ మీద నుంచి ఎక్కి దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలా 100 డిస్కషన్స్ ఇంటర్నల్గా 100. మా అత్తయ్య గారు నెలకొకసారో 2 నెలలకొకసారో నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని ఫోన్ చేసిన, లేదా ఆవిడకి ఎప్పుడైనా బాబుని చూడాలని అనిపించిన టక్కన డ్రైవర్ని తీసుకొని వచ్చేసేవాళ్ళు. వచ్చి నాతో డే అంతా స్పెండ్ చేసేవాళ్ళు. రకరకాలుగా ఆవిడకి తోచిన విధానంలో నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. అలా ఎవరికి తోచినంత హెల్ప్ నాకు చేసేవాళ్ళు. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్మోస్ట్ 2 సార్లు కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఐ యూస్ టు షట్ డౌన్ అండి.
ఫోన్స్ అవాయిడ్ చేసేదాన్ని, సోషల్ మీడియా అవాయిడ్ చేసేదాన్ని, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే బయటకు వచ్చేదాన్ని కాదు. నన్ను నేను ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఒక రూమ్లో డోర్ వేసేసుకొని నన్ను నేను జైల్లో బంధించుకునేదాన్ని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. హెల్త్ డిస్టర్బెన్సెస్, ఎస్పెషలీ మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ ఎవరికైనా ఉంటే, లేదా మీకు అలాంటి సిమ్టమ్స్ ఉన్నా మీరు ఎవరితో చెప్పుకోలేకపోయినా కూడా మీలో మీరు మెంటల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు, లేదా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, డీల్ చేయలేకపోతున్నాం, యాంగ్జైటీ వస్తుంది, రకరకాల స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నాము, ఊరికే చీటికి మాటికి చిరాకు పడుతున్నారు, ఎందుకో తెలియని చిరాకు ఉంటుంది మీ లోపల. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా డేర్ చేసి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేకపోయినా కూడా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది, మీ మూడ్ ట్రాకర్ ఫాలో అవ్వండి, మీ ఎమోషనల్ చార్ట్ వేసుకోండి. చాలా యాప్స్ వచ్చేసాయి, ఫ్రీ యాప్స్ చాలా ఉన్నాయి, ప్లే స్టోర్లో అయినా యాప్ స్టోర్లో అయినా కూడా హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని మీ మెంటల్ స్టేట్ని మీరు స్టడీ చేయండి. సో ఫస్ట్ డిప్రెషన్ వాజ్ వెరీ టఫ్ అండి, బట్ కంపారిటివ్గా ఫస్ట్ డిప్రెషన్లో ఐ ఓన్లీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ వన్ బేబీ, బట్ సెకండ్ సార్ వచ్చేసరికి ఐ వాజ్ మోర్ ప్రిపేర్డ్. నేను ముందే నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. మేబీ ఐఎమ్ గోయింగ్ టు డిప్రెషన్ అగైన్, మేబీ నేను మళ్ళీ ఇంకోసారి ఆ స్ట్రగుల్ పడాల్సి రావచ్చు. బట్ ఇప్పుడు ఐ హ్యాడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 2 kids, 2 babies, ఒక న్యూ బోర్న్ అండ్ ఒక యాక్టివ్ టాడ్లర్, 3 years అప్రాక్స్గా మా పెద్ద బాబు ఏజ్, నేను సెకండ్ డెలివరీ అయినప్పుడు. సో చాలా స్ట్రగుల్ ఉండేది. మళ్ళీ తెలియకుండానే 3rd month అట్లా వచ్చేసరికి ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు డిప్రెషన్. చాలా ఫైట్ చేశాను, చాలా నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను, బట్ ఐ కుడ్ నాట్ బేర్ ఇట్ అండి. ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ఇట్స్ గ్రిప్. మళ్ళీ అదే హాలోనెస్, అదే సాడ్నెస్, అదే డార్క్నెస్, మళ్ళీ షట్ డౌన్, మళ్ళీ అందరు కాల్స్ అవాయిడ్, మళ్ళీ అదే జైల్ మోడ్ ఆన్, ఫుడ్ కంప్లీట్గా డౌన్. మీరు చెప్తే నమ్ముతారో లేదో, నేను నా ప్రెగ్నెన్సీ వెయిట్ అందరూ చాలా మంది నా ఫ్రెండ్స్ అడుగుతారు, నీకు ఆ బెల్లీ ఫ్యాట్ లైట్గా ఉంటుంది తప్ప నీకు పెద్దగా నువ్వు వెయిట్ పుట్ ఆన్ అవ్వలేదు, నువ్వు ఎక్కువ మాలాగా లావ్ అవ్వలేదు, నువ్వు అంత లావ్ అవ్వలేదు, ఇంత లావ్ అవ్వలేదు, ఎలా మెయింటైన్ చేసావు, ఇలా చాలా మంది అడుగుతారు నన్ను, నాకు తెలిసిన నోన్ సర్కిల్లో. నిజంగానే నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వలేదు, ఎందుకంటే బోత్ మై ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు డెలివరీ అనగా గంట ముందు వరకు కూడా ఐ వాజ్ డూయింగ్ హౌస్ హోల్డ్ చోర్స్ అయినా కానీ ఇంట్లో రకరకాల రీజన్స్ వల్ల ఐ వాజ్ యాక్టివ్ అండి, బోత్ ప్రెగ్నెన్సీస్ కూడా. నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం కొద్దిగా లాస్ట్లో రెస్ట్ తీసుకునే ఛాన్స్ దొరికింది నాకు. అదర్వైజ్ 2 ప్రెగ్నెన్సీస్లో కూడా రెస్ట్ లేదు. రెండోసారి అయితే దారుణం. మా పెద్ద బాబుని దగ్గరే కూర్చోబెట్టుకొని వాడికి అసలు ఒక్క 1 minute కూడా ఫోన్ అలవాట్లేదు. టిల్ మై డెలివరీ టేబుల్ నేను వెళ్ళేంత వరకు కూడా ఐ డిడ్ నాట్ గివ్ హిమ్ మొబైల్ అండి. వాడికి యూట్యూబ్ వీడియోస్ తెలీదు, షార్ట్స్ తెలీదు, ఇన్స్టా రీల్స్ ఏమీ తెలియదు వాడికి. స్టోరీ బుక్స్ ఖమ్మం వెళ్ళినప్పుడల్లా, నేను చాలా మందికి తెలియకపోవచ్చు, నేను ఉండేది పాల్వంచ అనే ఒక చిన్న టౌన్లో అండి. మా అమ్మ వాళ్ళు ఖమ్మంలో ఉంటారు. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక బేబీ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి లేటెస్ట్ బుక్స్ విత్ పిక్చర్స్, ఇలస్ట్రేషన్స్, పిల్లలకి కొంచెం క్యాచీగా ఉండే బుక్స్ వెంటనే వెళ్ళినప్పుడల్లా ఏ పని చేయడానికి టైం ఉన్నా లేకపోయినా మా పెద్దబాబు కోసం మాత్రం ఖచ్చితంగా బుక్స్ తీసుకొచ్చేదాన్ని. వాడి పక్కన కూర్చొని టిఫిన్ తినేటప్పుడు బుక్సే, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు స్టోరీసే, నైట్ పడుకోబెట్టేటప్పుడు అయితే మీరు చెప్తే నమ్ముతారో లేదో, నా డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా వాడికి 6 to 7 స్టోరీస్ చెప్పే పడుకోబెట్టేదాన్ని తప్ప ఐ నెవర్ గేవ్ హిమ్ ఫోన్ అండి. ఫోన్ ఇచ్చి వాడిని ఏనాడు నిద్రపుచ్చలేదు. నేను నా డెలివరీ టేబుల్ మీదకి వెళ్ళేంత వరకు కూడా వాడికి ఫోన్ అలవాటు అనేది లేదు. ఇప్పుడు స్టోరీ అడుగుతారా, అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. బోత్ కిడ్స్ సీ ద ఫోన్, వాచ్ ద యూట్యూబ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు అన్ని మొబైల్ అడిక్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే ఐ టెల్ యూ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మన టాపిక్ నుంచి మనం డిబేట్ అవ్వద్దు. సో సెకండ్ సారి ఏమైంది, ఒక 3-4 months తర్వాత ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు డిప్రెషన్. ఒక 6 months మళ్ళీ మెడికేషన్, మళ్ళీ స్ట్రగుల్, చాలా ఇంటర్నల్ ఫైట్, చాలా రెసిస్టెన్స్, చాలా రకాలుగా మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు నార్మల్ అండి. టైం పట్టింది, బట్ కొంచెం తొందరగానే రికవర్ అయ్యాను. బికాస్ నాకు తెలుసు నా స్టేజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. బట్ ఫస్ట్ సారి ఉన్నప్పటికంటే నాకు సెకండ్ సారి ఇంకా చాలా ఇంటెన్స్గా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ డే మా పెద్ద బాబుని స్కూల్లో దింపడానికి వెళ్ళేదాన్ని. చిన్నోడిని మా మమ్మీ దగ్గర ఇచ్చేసి మా పెద్ద బాబుని స్కూల్లో దింపడానికి వెళ్ళేదాన్ని. ఇంతకు ముందు ఒక లైవ్లో కూడా చెప్పాను, బట్ స్టిల్ ఆ లైవ్ చూడని వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఈ లైవ్ చూస్తారు కాబట్టి ఐఎమ్ రిపీటింగ్ ద టాపిక్ అగైన్ అండి. సో సేమ్ థింగ్, మా పెద్ద బాబు నాకు 4-5 months డైలీ నేనే డ్రాప్ చేయడానికి, పికప్ చేసుకోవడానికి వెళ్ళేదాన్ని స్కూల్ నుండి. సో ఎందుకు నాకే అసైన్ చేశారు, మీకు రెస్ట్ ఇవ్వచ్చు కదా అంటే, అలా అన్నా బయటికి వెళ్తాను, అలా అన్నా కొంచెం ఒక దాని మీద ఫోకస్ పెడతాను. బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం, బాబుని పిక్ చేసుకోవడం, మళ్ళీ అక్కడ టీచర్స్తో మాట్లాడడం, మళ్ళీ ఇంటికి రావడం, పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాను, కొంచెం బయట ప్రపంచం చూస్తాను, కొంచెం గాలి వెళ్తూ తగులుతుంది, అలా బయటికి వెళ్తే రిలాక్స్ అవుతుందని చెప్పి కావాలని ఏదో ఒక సాకు పెట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకే పికప్ డ్రాప్ డ్యూటీలు పడేవి. బట్ నాకు చేతగా లేదన్నప్పుడు ఎప్పుడు బలవంత పెట్టేవాళ్ళు కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఒక 4 to 5 months నేను సివియర్ సఫరింగ్లో ఉన్నప్పుడు మాత్రం మా ఫ్యామిలీ ఇండైరెక్ట్గా చేసిన ప్లాన్ అది నన్ను బయటికి లాగడానికి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండి. బట్ కమింగ్ బ్యాక్, సో అలా వెళ్ళి వచ్చే దారిలో చాలా అపార్ట్మెంట్స్, అన్మాన్డ్ అపార్ట్మెంట్స్, వాచ్మెన్ లేని అపార్ట్మెంట్స్, డైలీ ఇదే పని లెక్కలు వేసుకోవడం. ఏ ఫ్లోర్లో దూకితే ఏం ఇరుగుతాయి, ఏ ఫ్లోర్లో దూకితే ఏం అంటే స్కల్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీద పడిపోతే, వెజిటేటివ్ స్టేట్లో ఉండిపోతే, కోమాలోకి వెళ్ళిపోతే, చావకపోతే ఇంకో అటెంప్ట్ ఛాన్స్ ఉంటుందో ఉండదో, మళ్ళీ ఇంకోసారి ఇంత ఫ్రీగా వదిలేస్తారో వదిలేయరు, పోతే కరెక్ట్గా పోవాలి, లేకపోతే అసలు అటెంప్ట్ చేసినట్టు ఎవరికి తెలియకూడదు. కత్తులతో కోసేసుకుందాం అని కొంతసేపు, బ్లేడ్లతో గిచ్చేసుకుందాం అని కొంతసేపు, ఉరేసేసుకుందామని రకరకాల అంచనాలు. ఏ హైట్ వేసుకుంటే ఫ్యాన్ అందుద్ది, ఏ హైట్ ఏ టేబుల్ వేసుకుంటే ఇంకోటి ఏదో అందుద్ది. ఇలా 100 క్యాలిక్యులేషన్లు, 100 ప్రయత్నాలు. ఓన్లీ థింగ్ అవన్నీ ఇక్కడ మాత్రమే ఉంటాయి. మెయిన్ విలన్, మెయిన్ హీరో ఒకళ్ళే ఇక్కడ మాత్రమే ఉంటారు, లేదా ఇక్కడ మాత్రమే ఉంటారు. మీరు ఐదర్ ఇదన్నా బీట్ చేయాలి, ఇదన్నా బీట్ చేయాలి. రెండు మీ కంట్రోల్లో ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండి. మీ ఇంటర్నల్ వరల్డ్ మీ చేతిలో ఉంటాయి, మీ బయట ఉన్న ప్రతిదీ మీ చేతిలో ఉంటుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మెంటల్ ఇష్యూస్ ఎవరైనా బయటపడడానికి ఇష్టపడకపోయినా మీతో మీరు కమ్యూనికేట్ చేసుకోండి. ఎవరికి చెప్పవసరం లేదండి. ఏదో ఒకటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పండి, పార్లర్ అని చెప్పండి, ఏదో ఒకటి చెప్పి మీరు ఒక థెరపిస్ట్ని కన్సిడర్ చేయండి, కౌన్సిలర్ని కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది చాలా చాలా అవసరం. మనం ఒక్కళ్ళమే బీట్ చేద్దాం, ఏదో 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 అనుకుంటామండి. బట్ దానివల్ల 4 నెలలు పట్టే ప్రాసెస్ 8 నెలలు పడుతుంది. నేను కూడా చాలా డిలే చేస్తాను, నేను కూడా చాలా వాయిదా వేస్తాను. డాక్టర్ చెకప్ అనేది నాకు కూడా చాలా నేను మోటివేట్ చేసుకుంటే తప్ప వెళ్ళలేని సిచ్యువేషనే ఉంటుంది నాకు కూడా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. బట్ స్టిల్ మనం అందులో నుంచి మన లవ్డ్ వన్స్ కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లలు, మన హస్బెండ్, మన ఇన్లాస్, మన పేరెంట్స్, వాళ్ళందరి కోసం మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మనని మనం పుష్ చేసుకోవాలి. మనని మనమే అందులో నుంచి బయటికి తీసుకొని రావాలి. మనని మనం పుల్ చేసుకున్నంత బాగా డిప్రెషన్లో నుంచి ఎవ్వరూ పుల్ చేయలేరు. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. మీ ఎఫర్ట్సే మెయిన్ కీ రోల్ అండి. వాళ్ళు ఇచ్చే ఒక చిన్నపాటి స్లీపింగ్ టాబ్లెటే కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నాకు ఐడియా ఉన్నంత వరకు, నేను వాడినంత వరకు ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్. మీరు స్లీప్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎంతసేపు ఆ థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఐ వుడ్ లైక్ యూ టు యూస్ మెడికేషన్, స్లీపింగ్ పిల్స్ వాడండి అని. బేబీ ఫీడ్ నేనే చేస్తున్నాను కాబట్టి, బేబీ కూడా నా ఫీడ్ తీసుకుంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఆ డోసేజ్ అనేది మినిమలే ఉండేది. అండ్ పీడియాట్రిషియన్ని కూడా కన్సల్ట్ చేసేదాన్ని నేను. బేబీకి సేఫా కాదా అని ప్రతి పిల్ నేను మ్యాక్సిమం 1 or 2 టాబ్లెట్స్ కంటే ఎక్కువ నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు. అండ్ ద డోసేజ్ వాజ్ ఆల్సో వెరీ లెస్ అండి. బట్ స్టిల్ బేబీకి ఆ మెడికేషన్ సేఫా కాదా, మనం ఒక న్యూ మదర్ అయినప్పుడు, దట్ టు ఫస్ట్ టైం మనం మదర్ అయి ఫస్ట్ టైం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకు ఉండే యాంగ్జైటీ, నేను వాడే మందుల వల్ల బేబీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఏది పాడవుతుందో తెలీదు, ఏది ఎలా ఇదవుతుందో తెలీదు. సో మనం ఎందుకు ఫేస్ చేస్తున్నాం, నా వల్ల నా బేబీకి ఎందుకు ఆ మెడిసిన్. ఇప్పుడు నా పాలు తాగుతున్నప్పుడు బేబీ నా బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న మెడికేషన్ అనేది ఆ పాల ద్వారా ఎంతో అట్లీస్ట్ 1/10 of a milligram అయినా నా బేబీకి అది ఖచ్చితంగా వెళ్తుంది బ్రెస్ట్ మిల్క్ రూపంలో. సో దాట్ వే నా బేబీ ఎందుకు ఫీల్ అవ్వాలి, నా మూడ్ బాగోదు, నేను డల్గా ఉంటాను, కామ్గా ఉంటాను, ఎవరితో మాట్లాడను. మనం చిన్నగా ఉన్నప్పుడు బేబీస్తో, అంటే అట్లీస్ట్ న్యూబార్న్ అంటే న్యూబార్న్ స్టేజ్ కాదు, ఫ్రమ్ 3rd month నుంచి అప్రాక్సిమేట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 3rd month నుంచి మనం బేబీస్తో కమ్యూనికేట్, ఐ టు ఐ కాంటాక్ట్ ముందు నుంచి చేస్తే చాలా మంచిది. బట్ వాళ్ళకి పుట్టంగానే విజన్ క్లారిటీ అంతగా ఉండదు కాబట్టి, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి, మెల్లిమెల్లిగా వాళ్ళు ఎప్పుడైతే రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో, మనని గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తారో, ఆ 3rd, 4th months నుంచి మనం బేబీతో ఇంటరాక్షన్, ఐ టు ఐ కాంటాక్ట్, మన వాయిస్ రికగ్నిషన్, వాళ్ళతో కబుర్లు చెప్పడం, ఊసులాడడం, ఇదంతా మనం వాళ్ళకి అలవాటు చేయాల్సి ఉంటుంది. అలాంటి యాక్టివ్ రోల్ నేను ప్లే చేయాల్సిన టైంలో నేను సైలెంట్గా గమ్మున పక్కన పడుకొని ఉండేదాన్ని. అసలు ఏమీ చెప్పలేకపోయేదాన్ని, పక్కకి ఇలా పడుకొని నా బేబీని చూస్తూ ఉండేదాన్ని. ఐ యూస్ టు గ్యాదర్ మై ఇన్నర్ స్ట్రెంగ్త్ అండి. చాలా ఈజీ అనుకుంటారు, ఏముంది పిల్లాడు ఆడుకుంటుంటే చూస్తూ పడుకోవడమేగా, ఏముంది ఇలా పాలు తీసి ఇచ్చేసేయడమేగా, వాడే తాగుతాడు, వాడే ముద్దుర్చుకుంటాడు, వాడే పోతాడని మీరు అందరూ అనుకోవచ్చు. నో అండి, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. చాలా స్ట్రగ్లింగ్గా ఉంటుంది ఆ ఫేజ్ అనేది.
తల తిప్పడానికి కూడా చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ మనం గ్యాదర్ చేసుకోవాల్సినంత సివియర్గా ఉంటుంది. కొంతమందికి, అందరికీ ఇంత సీరియస్గా ఉంటుంది, అందరికీ ఇంతే డెప్త్గా ఉంటుంది, అందరికీ ఇంతే స్ట్రగుల్ ఉంటుందని నేను చెప్పలేను. ఈచ్ వన్స్ కేస్ ఈస్ డిఫరెంట్, ఈచ్ వన్స్ కేస్ ఈస్ వెరీ ఎక్స్క్లూసివ్ అండ్ సబ్జెక్టివ్ అండి. మనం వాడే మెడికేషన్, మన థాట్ ప్రాసెస్, మనకి ఎంత సివియర్ డిప్రెషన్ అటాక్ అవుతుంది, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్గా ఉంటుంది అనమాట. నాకేంటంటే ఇట్ వాజ్ జెనెటిక్. నాకు ఒక సిజేరియన్ రోజే డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ నాకు వెంటనే విత్ ఇన్ 2 hours మళ్ళీ రీకట్ చేసి ఎవ్రీ స్టిచ్ మళ్ళీ రీస్టిచ్ చేయాల్సి వచ్చింది. సో ఐ హ్యాడ్ 2 C-sections విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 hours ఇన్ ద సేమ్ డే అండి. సో 3 years గ్యాప్ లేదే వెంటనే C-section అవ్వకూడదు అంటారు. బట్ విత్ ఇన్ ద సేమ్ డే నాకు 2 C-sections, 2 అనస్థీషియా ఇంజెక్షన్స్ అండ్ 2 C-section స్టిచెస్ పడ్డాయి. సో దట్ వాజ్ ఎనదర్ ట్రామా. నార్మల్ డెలివరీ అవుతుంది అని డాక్టర్స్ కూడా చాలా నమ్మకంగా చెప్పిన కేసు నాది. ఐ యూస్ టు వాక్ నియర్లీ 6 to 7 kilometers అండి. ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే మినీ ట్యాంక్ బండ్, ఇప్పుడు లకారం పార్క్ అని చాలా బాగా డెవలప్ చేశారు కదా మినీ ట్యాంక్ బండ్, మన లకారం ట్యాంక్ బండ్ ఉంది కదా, ఎవ్రీ డే టిల్ మై 8th month మిడిల్లో వరకు కూడా ఎవ్రీ డే 2 rounds తిరిగేదాన్ని. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3 kilometers అండి లకారం ట్యాంక్ బండ్ అనేది. ఎవ్రీ డే రోజు పొద్దునే ఒక 1 to 2 hours టైం తీసుకొని వెళ్ళి చిన్నగా, మా ఇంటి నుంచి అక్కడికి ఒక 1/2 kilometer ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ పర్ డే అస్సలు తప్పకుండా 7 kilometers వాకింగ్కి వెళ్ళేదాన్ని. బికాస్ ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ నార్మల్ డెలివరీ. అంటే నా ఫిజికల్ ఫిట్నెస్, నా రికవరీ, నా ఓన్ థింగ్ కోసం నేను కష్టపడ్డాను. అండ్ బేబీ కూడా అది ఎంతో కొంత పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది, నేను ఎలా ఉన్నా కూడా బేబీకి చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి ఐ చోజ్ ఎ లైటర్ ఎక్సర్సైజ్. వాకింగ్కి వెళ్ళాను, నేను డైలీ వెళ్ళేదాన్ని. 8th month వచ్చిన తర్వాత, 8th month సగంలోకి వచ్చిన తర్వాత దెన్ ఐ గాట్ ప్రెషర్ ఫ్రమ్ సొసైటీ. ఇంత పొట్టేసుకొని ఇప్పుడు వాకింగ్కి వెళ్ళాలా, గబుక్కుని ఎవరైనా జాగింగ్కి వెళ్ళే వాళ్ళు వచ్చి నీకు తగిలి కింద పడిపోతే, అలా రకరకాలుగా భయపెట్టి, మేబీ నా పేరెంట్స్ కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. పాపం నా యాక్షన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నా హెల్త్ కంటే కూడా వాళ్ళకి ఆ ప్రెషర్ వల్ల వచ్చే చికాకు ఎక్కువైపోతుంది. నిజంగానే కాల్ స్లిప్ అయిపడ్డా, గబుక్కున ఎవరైనా తగిలి, నాకు ఏదైనా అయిపోయినా అది చాలా పెద్ద తలకాయ నొప్పి అవుతుందని నా 8th month సగంలోకి వచ్చాక స్టాప్ వాకింగ్ అండి. అంటే ఇంట్లో తిరిగేదాన్ని నార్మల్గా, బట్ అంత కిలోమీటర్లు వాకింగ్ అనేది అప్పుడు కట్ చేశాను నేను. సో దానివల్ల ఏంటంటే మై బాడీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్, మై బాడీ వాజ్ ఏబుల్ టు రికవర్ ఫాస్టర్. నేను మంచి ఫిట్ కండిషన్లో వెళ్ళాను. నా హాస్పిటల్ బ్యాగ్, నాకు బ్లీడింగ్ అయిపోతుంటే, డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యి నాకు బ్లీడింగ్ అవుతూ ఉంటే, నేను నా హాస్పిటల్ బ్యాగ్ నేను సర్దుకొని ఇంట్లో నేను వచ్చేసరికి నా బెడ్, నేను బెడ్షీట్, పిల్లో కవర్, నా బేబీని వెల్కమ్ చేసుకోవడానికి కొన్ని బెలూన్స్, ఎవ్రీథింగ్ నేను సర్ది పెట్టుకొని అన్ని ఇది ఇక్కడుంది అని ఇంట్లో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి నా హాస్పిటల్ బ్యాగ్ నేను సర్దుకొని నేను నా హస్బెండ్ మాత్రమే వెళ్ళాను. మాకు హాస్పిటల్ టైం, సర్జరీ టైం, ఎవ్రీథింగ్ కన్సల్టేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, లాస్ట్ ఫైనల్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి, మమ్మీ ఇది డెలివరీ టైం, ఇది సిచ్యువేషన్, మీరు రండి అని అప్పుడు చెప్పాను. నేను ఎవ్రీథింగ్ నాకు నేనుగా డీల్ చేసుకున్నాను. అండ్ ఐ హ్యాడ్ మై హస్బెండ్ బిసైడ్ మీ అండి. హీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఎందుకంటే తను లేనిదే నేను అంత కాన్ఫిడెంట్గా ఉండలేను. అండ్ అప్పుడు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ మా హస్బెండ్ కూడా ఒక స్పైనల్ సర్జరీ అయ్యి రెస్ట్లో ఉన్నారనమాట. హీ వాజ్ నాట్ వర్కింగ్ ఫ్రమ్ మై 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం అప్పుడు. సో ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ హిమ్. తనకి మసాజెస్ చేయాల్సి వచ్చేది, డిఫరెంట్ మెడికేషన్ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. తనకి పర్సనల్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అవన్నీ చూసుకోవాల్సి వచ్చేది. ఐ నెవర్ హ్యాడ్ ఎ బిట్ ఆఫ్ రెస్ట్ అండి. బోత్ మై ప్రెగ్నెన్సీస్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాజ్ డ్యూ టు మై హస్బెండ్స్ మెడికల్ ఇష్యూ. బట్ నన్ను ఎక్కడ ఏది ఇబ్బంది పెట్టేవాళ్ళు, చాలా అండర్స్టాండింగ్ పెట్టేవాళ్ళు కాదు. చాలా అర్థం చేసుకునేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మన హస్బెండ్కి ఒక మెడికల్ కండిషన్ ఉంది, తను ఒక సర్జరీ టేబుల్ మీదకి వెళ్తున్నారంటే అదొక చాలా మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఐ డిడ్ నాట్ హ్యావ్ పీస్ అండి. అప్పుడు కూడా పీస్ లేదు. డెలివరీ తర్వాత ఐ హ్యాడ్ ఇష్యూస్. నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్న దాన్ని C-section అవ్వడం ఇస్ ద బిగ్గెస్ట్ షాక్. ఆ షాక్ ఒకటి, జెనెటిక్ రీజన్స్ ఒకటి, అండ్ రెస్ట్ లేకపోవడం ఒకటి, ప్రాపర్ డైట్ తీసుకోవడం ఒకటి. ఐ హ్యాడ్ ఆల్ దీస్ రీజన్స్ అండి. అండ్ ఇవన్నీ కాకుండా కూడా నాకు తెలియని 100 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఫ్యాక్టర్ ఏదైనా, రీజన్ ఏదైనా కూడా నేను ఈ రోజు మీ అందరి ముందు 2 డిప్రెషన్ ఫేస్ చేసి నిల్చున్నా మీ అందరి ముందు అంటే, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్, డాక్టర్స్ కేర్ అండ్ మెడికేషన్. అండ్ వాటన్నిటికంటే కూడా ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా ఎస్ అనే పాయింట్ ఏంటంటే మై విల్ పవర్ అండి. నా పిల్లలకి నేను మిగలాలి, నా పిల్లలకి నేను ఉండాలి అని
నాకు నేను గట్టిగా కంకణం కట్టుకున్నట్టు ఫైట్ చేసేదాన్ని ఎవ్రీడే. ఒక్కొక్క రోజు అయితే పొద్దున్నే 5ంటికి మెలకు వస్తే స్నానం చేస్తే నేను ఒక పెద్ద ఛాలెంజ్ బీట్ చేసినట్టు అనిపించేది. 5ంటికి స్నానం చేసి ఏం లేదు ఫ్రెష్గా అదే వేరే నైటీ చేంజ్ చేసుకొని బొట్టు పెట్టుకొని ఇంత కుంకుమ పెట్టుకొని కూర్చునేదాన్ని అంతే. ఎంత ఏదో యుద్ధం గెలిచినంత హ్యాపీగా ఉండేది. పొద్దున్నే లేచి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యి బాబు లేచేసరికి నేను ఫ్రెష్గా రెడీ అయ్యి నీట్గా జడేసుకొని కూర్చోవడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించేది. అలా ఉంటుందండి. చిన్న చిన్న థింగ్స్ మీకు అనిపించవచ్చు స్నానం చేసి కూర్చోవడం కూడా పెద్ద అచీవ్మెంటా అని. మీరు నిజంగా ఆ డిప్రెషన్ ఫేస్ చేసే వాళ్ళని అడగండి. లేచి బెడ్ దిగి బట్టలు తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ దండం మీద వేసేసరికి దేవుడు గుర్తొస్తాడండి. అంత కష్టంగా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి. నిజంగా చాలా స్ట్రగుల్గా ఉంటుంది. అంటే నాకైతే చాలా స్ట్రగుల్గా అనిపించింది. అండ్ సెకండ్ టైం ఇట్ వాజ్ ఈజీ. నాకు తెలుసు ఏం జరిగినా నేను స్నానం చేయాలి, నా బేబీని పెద్ద బాబుని చూసుకోవాలి, రెండో వాడిని చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నా పేరెంట్స్ మీద నేను ఎక్కువ భారం వేయలేను. ఆల్రెడీ మా పెద్దవాడికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకా ఇద్దరిని వాళ్ళ మీద వేయకూడదు, నేను వాళ్ళ మీద పడకూడదు అని ఇట్ వాజ్ కాన్షియస్. ఐ వాజ్ బ్యాట్లింగ్ కాన్స్టెంట్లీ. నేను ఒకళ్ళకి భారం అవ్వకూడదు, అవ్వనంటే అవ్వను. ఇదే మోటివేషన్, ఇదే. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ ఈజీ, మదర్కి బేబీకి కేర్ ఇస్తే సరిపోతుంది. బట్ సెకండ్ డెలివరీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. మదర్, న్యూ బోర్న్ బేబీ అండ్ ముందున్న టాడ్లర్ ముగ్గురిని చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఆ ఫస్ట్ బేబీకి ప్రాపర్ కేర్ ఇవ్వకపోతే దే విల్ గో ఇన్ టు కంపారిజన్ మోడ్ అండి. కొత్త బేబీ రాగానే చాలా కంపారిజన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో లెట్ మీ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్. సో అలా ఏంటంటే సెకండ్ టైం వాజ్ ఈజియర్. ఐ కుడ్ టాకిల్ ఇట్ బెటర్. అండ్ ముందే నాకు తెలుసు మెడికేషన్ వాడితే ఎంతసేపు డ్రౌజీగా ఉంటుంది, మెడికేషన్ వాడకపోతే నేను ఎంత చేయగలను, వాడితే నేను ఎంత చేయగలను, ఇదంతా నాకు తెలుసు. కాబట్టి ఐఎమ్ మోర్ అడాప్టెడ్ అనమాట ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే బట్ ఇప్పుడు మీరు అడిగితే ఈ థర్డ్ టైం నాకు ఇన్ కేస్ ఏదైనా డిప్రెషన్ ఇన్ కేస్ రాకూడదు, గాడ్ ఫార్బిడ్, బట్ ఇన్ కేస్ నాకు రాకూడదని ఏముందండి. ఎవరికి తెలుసు వస్తుందో రాదో. మేబీ నాకు ఇవాళ సాయంత్రం నుంచే రావచ్చు, ఎవరికి తెలుసు. నథింగ్ ఈజ్ గ్యారంటీడ్ కదండి. సో మేబీ ఇంకొకసారి డిప్రెషన్ వస్తే నా ఐ డు నాట్ హ్యావ్ ద విల్ పవర్ అండి. అంత విల్ పవర్ లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు. సంహౌ ఇంటర్నల్గా ఏదో వీక్ అయిపోయింది. నేను అంత ఫాస్ట్గా ఫైట్ చేయలేకపోతున్నాను ఈసారి. మేబీ ఎప్పుడైనా నాకు లోగా అనిపించినా ఏమైనా అనిపించినా ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ 2 kids టు టేక్ కేర్ ఆఫ్. నేను ఉండాలి నా ఫ్యామిలీకి, నా పేరెంట్స్కి, నా ఇన్లాస్కి, ఎవ్రీబడి, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను ఉండాలి అనేది చాలా గట్టిగా ఉంది. అండ్ మోర్ ఓవర్ నా కిడ్స్కి నా స్ట్రగుల్ తెలియాలి, నేను ఫేస్ చేసింది తెలియాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఇలా చాలా థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి మైండ్లో. సో చాలాసేపు అవుతుంది లైఫ్ స్టార్ట్ చేసి. అండ్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ లైఫ్. ఓన్లీ థింగ్ అండి, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ కలీగ్స్ కానీ, ఎవరైనా కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు, లేదా సమ్ ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, వర్క్ ప్రెషర్, ఏ రకంగా అయినా మీరు ఎవరైనా వాళ్ళకి హెల్ప్ అవసరమేమో అని అనిపిస్తే మీరెందుకు ఎవరో మీలో మీ లైవ్ చూసే వాళ్ళలో కొంతమందిలో ఎవరో ఒకళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటే నేను కూడా చాలా హర్ట్గా ఫీల్ అవుతాను, డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాను. అలా కాదు. మీ లవ్డ్ వన్స్ ఎవరైనా డిస్టర్బ్డ్గా ఉన్నారు, వాళ్ళకు ఒక హెల్ప్ కావాలి అంటే ఏదో చేయక్కర్లేదండి. జస్ట్ వాళ్ళ దగ్గర ఫోన్లన్నీ సైలెంట్లోనో, స్విచ్ ఆఫ్లోనో, ఫ్లైట్ మోడ్లోనో పడేసి కొంతసేపు వాళ్ళ పక్కన కూర్చోండి. వాళ్ళ పక్కన కూర్చొని ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి, లేదా ఏంటమ్మా నువ్వేం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, ఏదైనా చెప్పుకోలేకపోతున్నావా, నువ్వెవరితో అయినా షేర్ చేసుకొని మనసులో ఉన్న షేర్ చేసుకుంటే నీకు కొంచెం లైటన్ అవుతుంది మనసు. అలా వాళ్ళకు కొంచెం కన్విన్సింగ్గా, సూతింగ్గా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఏదో మాటల్లో పెట్టి వాళ్ళ లోపల ఏదైనా బాధ ఉందేమో కనుక్కొని ఆ బాధను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీ వంతుగా మీరు చేయండి. మీ చేతిలో లేని మీరు హార్స్ని మనం ఆ వాటర్ దాకా తీసుకెళ్ళగలం కానీ వాటర్ని గుటకేయించలేం కదా, ఏదో సామెత ఉంటుంది కదా ఆ టైప్లో. అలాగా మనం పేషెంట్ని డాక్టర్ వరకు అయితే తీసుకెళ్ళగలం కానీ పేషెంట్కి బాగా అవ్వాలి అనే మోటివ్, నాకు నేనుగా బయటికి రావాలి అనే ఒక మెంటల్ ఆ పర్సెప్షన్ అనేది ఎవరైనా తీసుకురాలేము. అది ఇంటర్నల్గా రావాలి. ఇంటర్నల్ విల్ పవర్ లేకపోతే, విల్ పవర్ ఇస్ ఇంటర్నల్, అలా కాదు నేను అనేది. ఇంటర్నల్గా వాళ్ళకు ఒక డెసిషన్కి వచ్చి ఫిక్స్ అయ్యి నేను బీట్ చెయ్యాల్సిందే ఈ డిప్రెషన్ని, నేను ఓడిపోను అనే డెసిషన్ వాళ్ళు తీసుకోనంత వరకు మీరు 100 రకాలుగా వెళ్ళండి. 10,000 పెట్టి ఒక కన్సల్టేషన్ ఇప్పించండి, 100 రూపాయలు పెట్టి కన్సల్టేషన్ ఇప్పించండి, 1,00,000 రూపాయలు పెట్టి ఇప్పించండి ఎవరైనా ఫారిన్ డాక్టర్స్ ఎవరితో అయినా. నథింగ్ విల్ బీ యూస్ఫుల్ అండి.
ఆ పేషెంట్ ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ఆ సఫర్ అవుతున్న పర్సన్ ఆ మైండ్ సెట్తో లేకపోతే, నేను రికవర్ అవ్వాలి అనే మైండ్ సెట్ వాళ్ళలో లేకపోతే మాత్రం మనం ఎంతమంది ఏం చేసినా కూడా దానివల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ ఉండదు. సో మీకు వీలైతే ఎవరికైనా హెల్ప్ అవసరం అనేది మీకు ఎక్కడైనా అనిపిస్తే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం, వాళ్ళతో ఉన్న బాధ బయట పెట్టించే ప్రయత్నం, లేదా ఇంకేదైనా థర్డ్ పార్టీ ద్వారా అయినా ఇంకెలాగైనా మీకు వాళ్ళకి ఎలాంటి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ సెట్ అవుతుందో అలాగా మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళలో ఉన్న స్ట్రగుల్ ఏంటనేది తెలుసుకోండి. లేదు మీతో బయటపడలేకపోతున్నారు అనుకుంటే ఒక థెరపిస్టో, కౌన్సిలరో ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడమో, వెళ్ళేటట్టు చేయడమో, బలవంతానో, బతిమలాడో, బామాలో ఏదో ఒకటి ఒక ప్రొఫెషనల్ పర్సన్ని మనం కాంటాక్ట్ అయ్యేటట్టు మన లవ్డ్ వన్స్ని, అవసరం ఉన్న వాళ్ళని అక్కడ ఆ స్టెప్ దాకా తీసుకెళ్లే బాధ్యత మనందరికీ ఉంటుందండి. మెడికల్ హెల్ప్ వేరే విషయాల్లో తీసుకోవడం ఈజ్ వెరీ ఈజీ, చాలా చాలా ఈజీ. వేరే విషయాల్లో మెడికల్ హెల్ప్ తీసుకోవడం ఈజ్ వెరీ ఈజీ. బట్ ఒక మెంటల్ హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నప్పుడు మనం అందరికీ తెలిసి ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడము, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడం ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ మనకు తెలియకుండా వెళ్ళడం ఒక స్టెప్ అయితే, తెలియకుండా పేషెంట్ని తీసుకురావాల్సిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. మీరు ఇన్ కేస్ చాలా స్టేజ్ దాటిపోయింది, పేషెంట్ రావట్లేదు, ఎంత కన్విన్స్ చేసినా వినట్లేదు, చెప్పినా వినట్లేదు అన్నప్పుడు మీరెవరైనా ఇనిషియేటివ్ తీసుకొని మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకో ఎవరి దగ్గరికైనా వెళ్ళి యూ కెన్ కన్సల్ట్ అండి. చెప్పితే పేషెంట్